జాతీయ రహదారులపై రెగ్యులర్ గా ట్రావెల్ చేసే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి 3,000 రూపాయల విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్ ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ పాస్ పై జాతీయ రహదారుల మీద 200 ట్రిప్పులు లేదా ఏడాది వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే ఈ పాస్ వాణిజ్య వాహనాలకు వర్తించదు. కేవలం ప్రైవేట్ కార్లు, జీప్లు, వ్యాన్లకు మాత్రమే జారీ చేస్తారు. ఒక పాస్ గరిష్టంగా 200 ట్రిప్లకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 2 నగరాల మధ్య 4 టోల్గేట్లు దాటాల్సి వస్తే వెళ్లి రావడాన్ని 8 ట్రిప్పులుగా పరిగణిస్తారు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్తగా మరో ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ పైనే వార్షిక పాస్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ పాస్లు జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై చెల్లుబాటు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్ప్రెస్ వేస్, రాష్ట్ర రహదారులు తదితర రోడ్లపై ఉండే టోల్ బూత్ల వద్ద పాత పద్ధతిలోనే ఫాస్టాగ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరి కాదని, ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుంది. వాణిజ్య వాహన యజమానులు ఈ పాస్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఎటువంటి సమాచారం లేకుండానే రద్దు చేస్తామని హెచ్చరించారు.